గులాబీ బాస్ కేసీఆర్ గత కొన్ని నెలలుగా సైలెంట్ గా ఉండడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం మినహాయిస్తే ఎలాంటి కార్యక్రమాలు ఆయన వెళ్లలేదు. అక్కడికి మరికొన్ని రోజుల పాటు సైలెంట్ గానే ఉండే అవకాశం కనిపిస్తోంది. కుమార్తె కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తే తప్ప కేసీఆర్ పొలిటికల్ స్క్రీన్ పై మళ్లీ యాక్టివ్ గా కనిపించే ఛాన్స్ లేదని తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడిన వార్తే, మౌనంగా ఉన్న వార్తే. ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు అదే పంథాను కొనసాగిస్తున్నారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమం సాగిన 12 ఏళ్ల పాటు కేసీఆర్ సైలెంట్ గా ఉంటే వ్యూహాత్మక మౌనం అంటూ పెద్ద ఎత్తున వార్తలొచ్చేవి. తెలంగాణలో 2 విడతలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా అవసరమనుకుంటే తప్ప మీడియా ముందుకు వచ్చేందుకు కేసీఆర్ పెద్దగా ఆసక్తి చూపలేదు. అందుకే కేసీఆర్ మీడియా సమావేశాలను ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొన్నా ఏదో ప్రత్యేకత ఉంటుందని అందరూ భావిస్తారు. తన అనర్గళమైన ప్రసంగాలతో తెలంగాణ ప్రజలకు ఎంతో చేరువయ్యారు కేసీఆర్. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నేత హోదాలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ కొన్ని నెలలుగా సైలెంట్ గా ఉంటున్నారు. రాష్ట్రంలో గులాబీ పార్టీ ప్రతిపక్ష పార్టీగా మారిన తరువాత పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేసీఆర్. అప్పటికే కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను లిక్కర్ స్కామ్ లో అరెస్టు చేశాయి దర్యాప్తు సంస్థలు. కవిత అరెస్టు రాజకీయ కుట్రలో భాగంగా జరిగిందని గులాబీ పార్టీ విమర్శలు చేస్తున్న ఎన్నికల ప్రచారంలో మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు కేసీఆర్. పార్టీ అంతర్గత సమావేశాల్లో మాత్రం అధినేత కేసీఆర్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. కుమార్తె అరెస్ట్ అయితే ఏ తండ్రికైనా బాధ ఉండదా అంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అగ్నిపర్వతంలా రగిలిపోతున్నా సైలెంట్ గా ఉండక తప్పడం లేదన్నారు కేసీఆర్. ఈ వ్యాఖ్యలను గమనిస్తే కేసీఆర్ ఏ స్థాయిలో ఒత్తిడిలో ఉన్నారన్నది అంచనా వేయవచ్చు. ఈ కారణంగానే పార్టీ నేతలను, కార్యకర్తలను కలుసుకునేందుకు కేసీఆర్ పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న చర్చ పార్టీలో జరుగుతోంది. పార్టీ కార్యక్రమాల నిర్వహణపైన గులాబీ నేతలు కసరత్తు చేసి కార్యాచరణను సిద్ధం చేసినా కేసీఆర్ ఆసక్తి చూపడం లేదు. ఈ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తప్పుడు సంకేతాలు వెళతాయన్న అభిప్రాయంతో కేసీఆర్ పార్టీ కార్యక్రమాలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కుమార్తె కవితకు బెయిల్ వచ్చిన తరువాతే పార్టీ కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. బెయిల్ తరువాతే పార్టీ నేతలకు పూర్తి స్థాయిలో కేసీఆర్ అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ కారణంగానే అసెంబ్లీ సమావేశాల్లో హాజరయ్యేందుకు కేసీఆర్ పెద్దగా ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది. దీంతో కల్వకుంట్ల కవిత కూడా త్వరలో బెయిల్ మంజూరవుతుందన్న ధీమాతో గులాబీ పార్టీ ఉంది. అయితే సుప్రీంకోర్టు ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. తదుపరి విచారణ ఆగస్టు 20కి వాయిదా వేసింది. దీంతో కవితకు బెయిల్ వచ్చే వరకు కేసీఆర్ మౌనంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.